అయిపోయినా ఎండ చూడండి ఒక్కసారి. ఇక మా ఫ్రెండ్ గారు ఏడున్నాడు. చెట్టు మా గ్రామీణ ప్రాంతాల్లో పండే మొర్రి పండ్లు ఏ విధంగా ఉంటాయో మీ అందరికీ చూపిస్తాను. ఒకసారి చూడండి. చాలా అంటే చాలా అడవిలో వచ్చేసాను. చూడండి, మొత్తం దట్టమైన అడవి ఉన్నది. దాదాపు ఒక 8 కిలోమీటర్ దూరం ఆవులు వెళ్తున్నారు. చూడండి అక్కడ ముందుగాల. నేను వెనక అయిపోయినా. ఎండ అంటే ఎండ కొడుతుంది, చాలా నీళ్ళ దూపు అవుతుంది. వెళ్తున్నాం. మొర్రి పండ్లు ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను మీ అందరికీ. తప్పకుండా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉంటాయి, మేము ఎలా తెంపుతామో మీ అందరికీ చూపించడానికి వీడియో తీస్తున్నారన్న. ఎలా వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను ఇంత దూరంలో అయిపోయినా. ఎండ చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే ఎండ ఉన్నది. వాళ్ళు ధన 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 నడుతురు. నేనేమో వెనక అయిపోయినా. చూడండి ఒకసారి విజువల్ ఇలా ఉంటుంది అడవి. నేను ఆడికి వెళ్ళినాక మీ అందరికీ చూపిస్తాను ఏ విధంగా ఉంటాయో మొర్రి పండ్లు. మొత్తానికైతే మొర్రి చెట్టు కాడికైతే వచ్చినాం. మా పటేల్ సాబ్ అయితే ఎక్కిండు చెట్టు మీద, తెంపుతున్నాడు. మేమైతే కింద ఏరుతున్నాం. చూడండి, ఒక గుల్ల కూడా తీసుకొచ్చినాం. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది. ఈ చెట్టుకి అయితే కాయలు మొత్తం బ్లాక్గా ఉన్నాయి. ఎంతోమంది చూసిర్రు, ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు అసలు ఈ విధంగానైతే మొర్రి పండ్లు ఉంటాయి. ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. మీకు తెంపి ఒక్కసారి చూపిస్తాను. ఈ చెట్టు నిండా మొత్తం మొర్రి పండ్లే ఉన్నాయి. చూడండి. మొత్తానికి అయితే తెంపుడు అయిపోయింది. ఇన్నిగానం అయితే తెంపినాం. ఇంకా చాలామంది కింద ఏరుతుండు మా పటేల్ సాబ్. ఇక మా ఫ్రెండ్ గారు ఏడున్నాడు. చెట్టు నిండా మొత్తం కాయలే ఉన్నాయి. కానీ ఎండ మాత్రం బాగా ఘోరంగా ఉంది. మేము తాగడానికి అయితే నీళ్ళు తెచ్చుకోలే, బాగా కష్టమవుతుంది. ఎక్కడోళ్ళు అక్కడ ఏరుకుంటానే గచ్చు కూకున్నారు. నేనైతే నీడ కూకున్నా, ఎండ బాగా కొడుతుందని. ఓకేనా?